శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. ఈ క్రోధీనామ సంవత్సరము సహజంగా 12 రాసుల వాళ్లకు కూడా ఎలా ఉంటుంది అనేటువంటి దాంట్లో పండుగ రోజు అందరికీ తెలియజేసుకున్నాం. కానీ అన్ని రాసుల వాళ్లకు కూడా చిన్న చిన్న ఇబ్బందులు ప్రతి వాళ్లకు ఉంటాయి సమాజంలో. అవి పెద్దగా భూతద్దములో చూసుకొని ఇంకా జీవితంలో ఏదో అయిపోయింది, ఇంకా మాకు ఏమీ జరగదు, మేలు జరగదు, ఇప్పటికే చాలా ఇబ్బందులు పడుతూ వచ్చినాము ఇన్నేళ్ల నుంచి, ఒక్కొక్క రూపాయి ఎత్తిపెట్టుకుంటూ వచ్చి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాము, లేదా ఒక ఇల్లు కొనాలంటే కొనలేకపోతున్నాము, లేదా ఇంకేదైనా ఒక ఉపకృతి చేసుకోవాలంటే చేసుకోలేకపోతా ఉన్నాము, ఆడపిల్లలు ఉన్నారే పెళ్ళిళ్ళు ఎలా చేయాలి అని, ఉద్యోగము కొడుకు మంచిది వస్తే బాగుంటుందని, ఇలా అనేక రకాల ఆలోచనలతో ఉంటారు ప్రజానీకం. సహజం అది. అయితే అన్ని రాసుల వాళ్లకు కూడా చాలా అనుకూలముగానే ఉన్నది. చిన్న చిన్న లోపాలు ఉంటే దాన్ని ఏదో మామూలుగా సర్దిద్దుకోవచ్చు. ప్రతిదీ డబ్బుతోనే సమస్య కాదు. ముందు మానవత్వం అనేటువంటిది చాలా అవసరం సమాజంలో. దాన్ని చూసుకొని ముందుకు వెళ్ళాలి. అందువలన ఇప్పుడు ఈ రాశి ఫలాలు అన్నీ కూడా ఎవరెవరికి ఎలా ఉన్నాయి, ఏ రాశి వాళ్ళకి ఎలా జరగబోతుంది ఈ సంవత్సరం అంతా అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. జయోస్తు. తులారాశి వాళ్లకు ఈ క్రోధీనామ సంవత్సరము ఎలా ఉంది అంటే, మొన్న ఈ ఉగాది పండుగ నాడు చెప్పడం జరిగింది. ఆదాయ వ్యయాలలో కొంచెము అటు ఇటు ఉండినా ఎవరు ఆందోళన చెందాల్సినంతటి పని ఏమీ లేదు. ఎందుకంటే తులారాశి వాళ్ళు మామూలుగా వృషభములోకి ఎప్పుడైతే గురువు వస్తాడో అప్పటి నుంచి ఇంకా చాలా అనుకూలవంతముగా ఉన్నది. ఎందుకు? తులారాశికి వృషభ రాశికి రెండిటికి గురువే కాబట్టి ఇక్కడ నుంచి గురువు వచ్చినప్పుడు అష్టమములో గురువు అవుతున్నాడు అని అంటున్నారే కానీ రాశిపరంగా అందరూ ఒకే లగ్నానికి పుట్టుండరు కదా. లగ్న జాతకు లగ్నములో ఎవరు ఏ లగ్నములో పుట్టారో తెలియదు. కాబట్టి తులారాశి వాళ్లకు మాకు గత సంవత్సరం అంతా బాగా జరగలేదు, ఈ సంవత్సరం ఎలా ఉంటుందో ఏమో, మాకు డబ్బు కావాలి, మా స్కిల్ చూపించుకోవడానికి ఒక అవకాశము కావాలి అని ఎదురు చూసేటువంటి వాళ్లకు తప్పకుండా విజయము లభించి తీరుతుంది. ఈ మే నుండి మహాద్భుతమైనటువంటి ఒక మలుపు తిరగబోతూ ఉన్నది ఈ తులారాశి వాళ్లకు. కనుక అన్ని రంగాలలో ఉండేటువంటి వాళ్లకు కూడా యోగవంతముగానే ఉన్నది. విద్యార్థులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, సినిమా వాళ్ళు కావచ్చు, వ్యాపార రంగంలో ఉండేటువంటి వాళ్ళు కావచ్చు, పోలీసు వ్యవస్థ కావచ్చు, న్యాయ వ్యవస్థ కావచ్చు, డాక్టర్ల వైద్య రంగంలో ఉండేటువంటి వాళ్ళు కావచ్చు. ఇలా ఒకరనేది ఏమిటి? ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉండేటువంటి వాళ్ళైనా, ప్రైవేటు రంగంలో ఉండేవాళ్ళైనా సర్వమానవాళికి కూడా అనుకూలముగా ఉన్నది. వ్యక్తిగతమైనటువంటి జాతకాలలో లోపాలు ఉంటే సరిదిద్దుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని తెలియజేస్తూ జయోస్తు.